కలెక్టర్ వాళ్ళది కాదు. సరే నమ్మలరా, మా ముగ్గురు భాగాలు, మాది, మా పెద్ద అయినది, మా చిన్న అయినది, ముగ్గురు భాగాలలో ఏం చేసినామంటే ఇళ్ళకి 30 ఫీట్ల బాట ఈడికెళ్ళి ఈడికొచ్చి ఇట్లెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ ఏమున్నదో చూపిస్తారా అండి. ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ మధ్యలో కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, దీని మీద బురద చల్లాలనే ఆలోచనతోనే ఈ గొడవ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నకు గొడవకు దిగిన స్థలంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఒక గుంట భూమి లేదని నేను నిరూపించిన ఈరోజు మీ మీడియా సాక్షిగా. అదేవిధంగా నేను రౌడీజం అని అన్నారు, దైవ సాక్షిగా నేను ఎవరి మీద రౌడీజం చేయలేదు. నాకు తోచినంత పిల్లలకు సాయం కానీ అనాథలకు సాయం కానీ వాళ్ళకే చేసినాం తప్ప రౌడీజం ఎవరి మీద చేయలేము. ఉత్తగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం తప్పు. అదేవిధంగా ఈరోజు ఒకటి చెప్తున్నా, ఏదైతే పట్టదారు శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు తాజ్ హోటల్ యజమాని అంటే అతని పేరు తెలియదు నాకు, వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. యాక్చువల్గా వాళ్ళే ఎంబడుండి వాళ్ళకి పైసలు పెట్టి ఈ విలేజ్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. యాక్చువల్గా విలేజ్ వాళ్ళకు పోయే బాట మీకు క్లియర్గా చూపించడం జరిగింది. విలేజ్ వాళ్లకు వాళ్ళ దొవ్విన దానికి సంబంధమే లేదు. అందుకే దయచేసి మీ మీడియా మిత్రులకు ఒకటి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, శ్రీధర్ రెడ్డి వల్ల, శ్రీకాంత్ రెడ్డి వల్ల, తాజ్ హోటల్ ఓనర్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు ఏదైనా జరిగితే వీరు ముగ్గురే బాధ్యులు. అతి త్వరలోనే వాళ్ళ మీద కోర్టులో కేసు వేయబోతున్నా. తప్పకుండా ఇది లీగల్గా ముందుకెళ్తా. ఇంకో మాట మీ అందరు మీడియా సమావేశం ద్వారా చెప్తున్నా, నక్షబాటు ఉంటే నన్ను గల్లబట్టి కూర్చునబెట్టి మీరు నక్ష తీసుకొని పోండి. నిన్న ఆ అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నాడో అబ్బాయి మా తమ్ముడిని వెనక నుండి దొబ్బితే మా తమ్ముడు కింద పడ్డ తర్వాతనే నేను వెళ్ళినా. మీరు వాళ్ళు పెట్టిన వీడియోలో నిదానంగా గమనిస్తే మా తమ్మునికి ఎంట బురద వీడు ఎల్లెంకల పడ్డ తర్వాతనే నేను వెళ్ళి దొబ్బడం జరిగింది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇంకో విషయం, ఆడ ఉన్న ల్యాండ్ నాది, మీరు రావాల్సిన అవసరమేమింది? నా వర్షన్ నేను ఎస్ఐ సాబ్కు చెప్పుకుంటా. మీరు నేను లేనప్పుడు మీరు వచ్చి మీ వర్షన్ చెప్పండి. మీరు ఊర్లో కూర్చుని ఏం చేయండి, బాట కావాలి ప్రజలకని అడగండి. నేను బాట ఏ రోజు విలేజ్ వాళ్ళకు బంద్ చేయలేను. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇతనేమి ఆ ఎంట అతనేమి ఇగో వీళ్ళంతా అక్కడ పోయేటి వాళ్ళే. బాట ఏ రోజు వీళ్ళకు ఏమన్నా బంద్ చేసినా మీ ముందరనే మీడియా సాక్షికి అడగండి. బంద్ చేసినామా ఏ రోజన్నా? ఏ ఒక్కరోజు విలేజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. కావాలని నా మీద బురద చల్లడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ గమనించి ఈ హైదరాబాద్ ఎవరైతున్నారో రౌడీలు శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఖబర్దార్. మీరు ఏమనుకుంటున్నారో మీ మీద చట్టపరంగా నేను కోర్టుకెళ్ళి మీ మీద కేసు పెడతానని మీకు తప్పకుండా చెప్తున్నా. అదేవిధంగా ఒకవేళ నాకు ఏదైనా జరిగితే మీ ముగ్గురే బాధ్యులు. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి చూపించుకోండి అని చెప్పి ఎస్ఐ గారు ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తే ఆడ 20-25 మంది ఇదే బిక్కెనా కల్లుడు ఇంకో 5-8 మంది ఈ కొడుకుని ఆనే చంపే ద్వారా ఇంత దూరం ఎందుకు వచ్చినావు అని చెప్పి హాస్పిటల్లో కూడా దాడి చేయడానికి నా మీద ప్రయత్నం చేసిర్రు. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులకు నాకేది జరిగినా బిక్కెనా కల్లుడు, విజయ్, అదేవిధంగా జంగా కొడుకులు, అదేవిధంగా మెయిన్గా వీళ్ళని ఆడిస్తున్న మన శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తాజ్ హోటల్ ఓనరు, వీళ్ళను నాకేం జరిగినా వాళ్ళే బాధ్యులు కాబట్టి మీడియా మిత్రులకు మీకు వేడుకుంటున్నా. నాకు